యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేయునుగాక, సీయోనుల నుండి నిన్ను ఆదుకొనుగాక అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము శ్రేయస్కరము. నీవు మానవుల శక్తి పైనను బలము పైనను ఆధారపడక దేవుని శక్తి అందు విశ్వాసముంచుము. అప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. మన జీవితంలో కూడా చాలామంది మన దగ్గర మేలు పొందుకొని మర్చిపోతుంటారు. మన సహాయాన్ని పొందుకొనిన తర్వాత మనకు తిరిగి సహాయం చేయవలసి వచ్చిన సమయంలో కనీసం కనిపించరు. అటువంటి సమయంలో సహజంగా మనం బాధపడతాము, కలత చెందుతాము. ఎవరైతే నా దగ్గర మేలు పొందుకున్నారో వారు ఇప్పుడు సహాయం చేయవలసిన సమయంలో వారు రావట్లేదే అని మన హృదయం మనలో కృంగిపోతుంటుంది. ఇది మానవులకు జరుగు సహజమైన విషయమే. మన జీవితంలో ఎప్పుడు కానీ ఎవరి పైన మనము ఆధారపడి జీవించకూడదు. మనకు అండగా ఉంటానని కొంత మనుషులు మనకు భరోసా ఇచ్చి కూడా వారు రాలేని స్థితి ఉండొచ్చు. పరిస్థితులు ప్రభావం అలా మారిపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏది జరగాలన్నా దానికి దేవుని యొక్క అనుమతి, అలాగే తగిన సమయం కావాలి. దేవుని చిత్తం కానప్పుడు, దేవుని సమయం రానప్పుడు మన జీవితంలో ఏది కూడా జరగదు. అందుకే సొలొమోను ఇలా అంటున్నారు, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు సమయము కలదు అని. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ నుంచి మేలు పొందుకున్న వాళ్ళు నీకు తిరిగి మేలు చేయలేని స్థితిలో ఉన్నారు అని చూసి దుఃఖపడుతున్నావా? నీ ద్వారా పైకొచ్చిన వాళ్ళే ఈరోజు నిన్ను దూరపరుస్తున్నారని బాధపడుతున్నావా? బాధపడుకు. దేవుని అనుమతి లేకుండా మనుషులు ఏ విధమైన సహాయం నీకు చెయ్యరు. నీ జీవితం, నీ గమనం, నీ సమస్తము దేవుని చేతిలోనే ఉంది. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని శాసించగలిగిన సార్వభౌమైన దేవుడు ఆయన. కావున ఆయన చిత్తము కొరకు, ఆయన సమయము కొరకు కనిపెట్టుకొని అందులోనే ఉన్నప్పుడే నువ్వు క్షేమాన్ని పొందుకొందు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అనుకూల సమయములో నిన్ను దేవుడు చేజారి విడవరు. మనుషులు నీకు సహాయం చేస్తానని ఒకవేళ వారు మర్చిపోతారేమో, చాటేస్తారేమో, కానీ దేవుడు మాత్రం అలా కాదు. ప్రతి విషయంలోనూ ఎన్నిసార్లు నీకు సహాయం కావాలో అన్నిసార్లు ఆయన నిన్ను విసుక్కోక, నిన్ను ఎడబాయక నీకు సహాయం అందించగల సర్వశక్తి దేవుని వైపు, ఆయన వైపు నీవు ఆధారపడి చూసినట్లయితే తప్పక విజయమే, ఆశీర్వాదమే, అభివృద్ధి. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.